The audio function that I did for Bommarillu. Yeah. Annapurna Studios లోనే చేసాము మనము బొమ్మరిల్లు ఆడియో ఫంక్షన్. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు జనీల గారికి ఎలాంటి మార్పులు రాలేదు అసలు. We are the same. Yeah, always. So such a hearty welcome once again to Tollywood. 13 సంవత్సరాలు అలా ఎలా దూరం ఉంచేశారు మీరు టాలీవుడ్ ని? 13 years. From all cinema, I know. Yeah, but I had children, husband. Thoda time I have to get I there also also. have children, husband. My children and But my you're husband very also grew. good. But you're very good. I have to balance little. I didn't know how to do it. No, but I became a producer in that 10 years. Yeah. And I also started a company of my own, which is a food company. చూడండి ఏమేం చేశారు. ఖాళీగా ఏం లేరు. So yeah, different life. Yeah. But I'm glad to be back. 13 సంవత్సరాల తర్వాత ఐ హ్యాడ్ ఎ డౌట్. ఈ సినిమానే సెలెక్ట్ చేసుకోవడానికి గల రీజన్ ఏంటి? వై జూనియర్ ఓన్లీ? మీరు జూనియర్ ఎన్టీఆర్ గారు ఫ్యాన్ అని చెప్పారు. అవును. సో ఆయన డాన్సెస్ అన్ని చూసి బాగా పెరిగారు చాలా. సో అందుకనే వైరల్ వయ్యారి అంత వైరల్ అయిపోయింది. వైరల్ వయ్యారి. హౌ ఆర్ యు వైరల్ వయ్యారి? కాదు, ఏం చేసినా వైరలే. ఈ మధ్యనే ఒకటి చూసాను, ఒక పిక్చర్, యాడ్ మీ టు యువర్ కార్ట్ అని. దట్ ఇస్ సో క్యూట్. యు సా దట్? షీ పోస్టెడ్ ఆన్ హర్ ఇన్‌స్టాగ్రామ్. ఒక కార్ట్ లో కూర్చొని, ఒక సూపర్ మార్కెట్ లోనే ఒక కార్ట్ లో కూర్చొని పెట్టింది అనమాట, యాడ్ మీ టు యువర్ కార్ట్ అని. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి చూసాను. యాక్చువల్లీ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్. చిన్నప్పటి నుంచి మీరు సీరియల్ చూసారా? నా ప్రోగ్రామ్ చూసి పెరిగారా? మిమ్మల్ని కూడా చూసాను, తన్ని కూడా చూసాను. ఓకే. అలా సో నాకు ముందే తెలిసింది మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్న డాన్సర్ తను. యాక్చువల్లీ ఇంత పేరు వచ్చే కన్నా ముందే నాకు చాలా నమ్మకం ఉంది, చాలా పెద్ద స్టార్ అవుతారని చెప్పేసి. అరంగేట్రం 3 years వయసులో చేశారా? 8 years ఏజ్ అరంగేట్రం చేశారు. అరంగేట్రం అయిపోయిందా? అరంగేట్రం చేశారు. ఓకే, అరంగేట్రం 8 years కి 16 years కి అరంగేట్రం అయిపోయింది. ఓకే. ప్రొఫెషనల్ డాన్సర్. నాకు ఈ డాన్స్ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు మ్యామ్. సో ఆబ్వియస్లీ తను మ్యాచ్ చేయాలంటే మేము చాలా కష్టపడి తెరపైకి వస్తే అప్పుడు దగ్గరికి పాసిబుల్ అని. లీలా చెప్పు, ఎన్ని సార్లు రిహర్సల్స్ అయ్యాయి, లేకపోతే సింగిల్ టేక్ లోనే ఓకే అయిపోయిందా? కాదు, ఐ థింక్ మీకు ఉండేటువంటి టైం ఫ్రేమ్ చాలా తక్కువ కదా. ఒక స్కెడ్యూల్ నుంచి, ఒక షూటింగ్ లొకేషన్ నుంచి ఇంకో షూటింగ్ లొకేషన్కి రావాలి. రిహర్సల్స్కి టైం లేదేమో. బట్ ఈ సాంగ్ నాకు ఫస్ట్ కొరియోగ్రఫీ చూపించినప్పుడు జెన్యున్గా నాకు ఎప్పుడు ఇంత నేను షేక్ అవ్వలేదు ఎప్పుడు. లైక్ ఐ వాజ్ లైక్ విల్ ఐ బీ ఏబుల్ టు డూ ఇట్. నాకు అనిపించింది ఈ కొరియోగ్రఫీ వీడియో చూసినప్పుడు. కరెక్ట్ రేవంత్ మాస్టర్ అని, శేఖర్ మాస్టర్ అసిస్టెంట్, అండ్ దిస్ వాజ్ హిస్ ఫస్ట్ టైం. సో నాన్న మాస్టర్ ఏంటిది అంటే నేనేమనుకున్నా అంటే మేము అక్కడికి వెళ్ళి మార్చేస్తారేమో అంటే లేదు, సేమ్ అట్లాగే అంతా. సో దే వర్ దట్ ప్రిపేర్డ్ యాజ్ ఎ టీమ్ ఆఫ్ వాట్ దే వాంటెడ్ ఎగ్జాక్ట్లీ. సో అప్పుడు ఒకరోజు బాంబేకి వచ్చి వీ ప్రాక్టీస్ ఫర్ ఎ డే అండ్ ఈవెన్ ఆన్ సెట్ ఇంకా దాని తర్వాత పర్ఫెక్ట్. అంటే ఐ హ్యావ్ టు టెల్ యూ అండి, మా హీరో గారికి ఈగల్ ఐ, హాక్ ఐ, అంటే he can laser focus and see things. అంటే నాకు ఏమనిపించింది అంటే బహుశా నేను RRR ఇంటర్వ్యూస్ చూసినప్పుడు నాకు అదే గుర్తు, నాకైతే అదే ఎక్స్పీరియన్స్ అయింది. చరణ్ అండ్ ఎన్టీఆర్ ఇద్దరు చేస్తున్నప్పుడు చిన్న హ్యాండ్ ఒకళ్ళది పైకి వెళ్ళింది, కిందకి వెళ్ళింది అని చెప్పి ఎన్నో అయ్యాయి కదా టేక్లు, 30, 40, 50. అలాగా మీకు కూడా? మాకు కూడా నా ఫస్ట్ టైం అంటే ఇట్ వాస్ ఫర్ ద బెస్ట్ రీజన్. అండ్ నేనైతే థరలీ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ కొరియోగ్రఫీస్ ఐ హావ్ డన్ ఇప్పటి వరకు. సో దీనికి నేను అడిగినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే చాలా రిహర్సల్స్ జరిగాయి. చాలా జరిగాయి. ఓకే. కిరీటి ఇంత రిహర్సల్స్ అంటుంది కానీ యాక్చువల్లీ చాలా రిహర్సల్స్ ఏం చేయలేదు మ్యామ్. స్పాట్లోనే చాలా నేర్చుకుని కూడా చేసింది తను, ఊరికే అంటుంది అంతే. యాక్చువల్లీ ఎగ్జామ్స్ ఏదో ఉన్నాయి మ్యామ్ బాంబేలో తనకి. ఇది అవ్వ లైఫ్ టైమ్ ఎగ్జామ్స్ ఇవి. గుంటూరు కారం అప్పుడు మీరు అంటున్నారు కదా, గుంటూరు కారం అప్పుడు that year. Now I'm fully done. So now I'm officially a doctor. You're a doctor but you'll again specialize కదా. అప్పుడు వేరే. అదే అప్పుడు మళ్ళీ సంథింగ్. You're already specialized in dance. Now you're specialized in something else there. జనీల గారు టాలీవుడ్కి ఇన్ని సంవత్సరాల తర్వాత రిటర్న్ అయ్యారు కదా. వాట్ ఈస్ ద డిఫరెన్స్ దట్ యూ నోటిస్డ్? ఏమైనా ఉందా డిఫరెన్స్? అంటే నాలో ఏమీ లేదు కానీ బట్ టాలీవుడ్. No, I didn't see too much of a difference. I think I have changed as an actor. From a girl to a mother. From a girl to a woman, yeah. And I love it. I think it's amazing. I think I have a lot more to do and but coming back to
South cinema was amazing, and with Kirti and Kirti's dad, see, you know what happens when you're a girl very often, you live by the energy you get, Yeah. right? Like on a set. Now, if people are not very nice with you, you will sit at the side. Correct. Or you won't get involved. But if people are nice, you want to give 200%, not 100%. You want to give your best because they are taking care of you. Someone is coming out of their way to check on you, to see. And that's what I felt here. And that's what I've always felt. But after 10 years, I'm like, who's going to remember me? But అట్లా ఎట్లా మర్చిపోతాం? అంతేగా ఏంటి అంతేనా కుదిరితే వీలైతే 4 మాటలు ఒక కప్ కాఫీ. చాలు మాకు ప్రోమోకి చాలు. So yeah, but it's always there's a connect here. I believe that I learnt acting here. Like this was my ground. I believe I was not in love with it. I didn't. It wasn't my career option because I don't come from a film family. I didn't watch enough. But they chose me, they built me, they made me, you know. So I think I'm a lover of cinema, and I think I don't like saying fans. I like saying well-wishers or lovers of cinema. We're all lovers of cinema, I feel. So yeah. బ్యూటిఫుల్. సో ఎక్కువగా ఏమీ మారలేదు, అలాగే ఉందంటారు. ఇంకా ప్యాషన్ పెరిగింది అంతే కదా? దట్స్ ఆల్. No, I mean, I mean, you're saying coming back, right? Coming back, and what is the change? Is nothing has changed. I don't know enough what has changed, but I think first of all, Annapurna Studios has changed. I did Satyam here. Yeah, correct. It's a full different studio. Yes. But I think the people are always the same. They are always very warm, very loving. Of course, I worked with Allu Arjun, NTR, Ram Charan. Now they are like, I worked with them when it was their 3rd film, 4th film, and now. And I mean, when me and Ritesh talk at home, we always admire the work that they've done, the limits that they've reached. సినిమా కోసం గర్ల్ ఫ్రెండ్స్ కూడా సాక్రిఫైస్ అలా చేసేసావా? దీనికే టైం అంతే. ఓకే, శ్రీలీల లాగానా? అంతే. Srila is not telling, we're only hearing. We don't See, my time is done with all this, so I can tease. మీరే లివింగ్ సాక్షి. యు నో హౌ మచ్ అమ్మ ట్రావెల్స్ విత్ మీ. అందరూ నన్ను ఎలా తప్పుపడుతున్నారు చూస్తున్నారా? పాపం మియామికి ఒక్కతే వెళ్దాం అనుకుంటే కూడా అమ్మ వచ్చిందంట. ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చే ప్రతి వీడియోలోనూ అమ్మ ఉంటారు వెనకాల. సో కష్టమే. మా అమ్మ కూడా నాతో అలాగే తిరిగినా నాకు రాజీవ్ కనకాల దొరికాడు. చెప్పలేము. ఇప్పుడు ఇంకో 10 ఏళ్ళ వరకు అసలు Okay. అబ్బాయిలు వద్దని మనకి త్వరలోనే సర్ప్రైజ్లు ఇస్తారు, వేచి ఉండండి ఆడియన్స్. 10 years తర్వాత. Kota Garu we were opposite each other in Bommarillu. The scenes, all my scenes were with him in my house. So what I learned from him, no acting school can ever teach you. I mean, that level of acting, I don't even think we can be 5% of how he is. కన్నడలో కొన్ని సూపర్ హిట్ ఫిల్మ్స్ చెప్తాను కిరీటి, దాన్ని తెలుగులో ఎవరు చేస్తే బాగుంటుందో చెప్పండి. అలాగే తెలుగులో కొన్ని సూపర్ హిట్ సినిమాలు చెప్తాను, అది కన్నడలో ఎవరు చేస్తే బాగుంటుందో చెప్పండి. ఓకే, సో లెట్స్ స్టార్ట్ విత్ కాంతారా. రిషబ్ చేశారు అక్కడ. తెలుగులో ఆ కాంతారా ఒకవేళ చేసి ఉంటే ఎవరు చేస్తే బాగుంటుంది? ఎన్టీఆర్ సార్. ఎన్టీఆర్ అలాంటి పర్ఫార్మెన్స్ సరే పుల్ ఆఫ్, ఓన్లీ హీ కెన్ పుల్ ఆఫ్. కరెక్ట్. ఆ క్లైమాక్స్ సీన్ గుర్తొస్తుంది నాకు. ఇట్ విల్ బి సింప్లీ సూపర్. పెహల్వాన్ అక్కడ కిచ్చా సుదీప్ గారు చేశారు. ఇక్కడ అలాంటి ఫిజిక్ అంటే ప్రభాస్ సార్ ది మ్యామ్. Okay. ది బెస్ట్ ఫిజిక్ ఇన్ ద ఇండస్ట్రీ మ్యామ్. ఓకే, టైటిల్ కూడా భలే సూట్ అవుతుంది. అలాంటి మాస్ కట్అవుట్ సార్. ఓకే, యుఐ యుఐ ఉపేంద్ర గారు అక్కడ. నాకు తెలిసి సార్ ఇస్ వన్ ఆఫ్ అ కైండ్ మ్యామ్. అలాంటి ఫిల్మ్స్ చేయడం. తెలుగులో కూడా చేస్తారు కాబట్టి. ఎస్. ఓకే, సో తెలుగులో కూడా ఉపేంద్ర గారికి వదిలేసాం అది. ఓం శివరాజ్ కుమార్ గారు. చిరంజీవి సార్ చేయొచ్చు. చిరంజీవి గారు సూపర్. యువరత్న పునీత్ రాజ్ కుమార్ గారు. ఎన్టీఆర్ సార్. ఎన్టీఆర్ గారు ఎన్టీఆర్ సార్ 2 times ఒకటే. అంటే వన్ ఆఫ్ ద మోస్ట్ వర్సటైల్ మ్యామ్. సో అటు తిప్పి ఇటు తిప్పి మళ్ళీ ఎన్టీఆర్ గారి దగ్గరికి వచ్చేస్తున్నారు. సాంగ్ కూడా పాడారు. కరెక్ట్. ఎస్. సో ఇప్పుడు తెలుగు రెడీ. నేను తెలుగులో సినిమా టైటిల్స్ చెప్తాను, ఇది కన్నడలో ఎవరు చేస్తే బాగుంటుంది? చెప్పండి. బాహుబలి, ఇక్కడ ప్రభాస్. ఇర్రీప్లేసబుల్ మ్యామ్. సరే వదిలేస్తున్నాం. గబ్బర్ సింగ్. ఇర్రీప్లేసబుల్.
ఓకే పుష్ప పునీత్ సార్ వుడ్ హావ్ పుల్డ్ ఇట్ ఆఫ్. వుడ్ హ్యావ్ పుల్ ఇట్ ఆఫ్. ఓకే Absolutely. రంగస్థలం రామ్ చరణ్, పుష్ప అల్లు అర్జున్, శివరాజ్ కుమార్ సార్. శివరాజ్ కుమార్ గారు. ఓకే దేవర ఎన్టీఆర్, పునీత్ సార్. పునీత్ సార్ పునీత్ సార్. ఓకే బిజినెస్ మ్యాన్ మహేష్ బాబు, ఇర్రీప్లేసబుల్ మ్యామ్. అంతేనా? ఆ కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ చాలా కష్టం మహేష్ బాబు సార్. ఓకే సో తెలుగు టు కన్నడ మాకు కొన్ని సమాధానాలే వచ్చాయి, బట్ థ్యాంక్ యూ, సూపర్. అవును జెనీలేర్ గారు, మిమ్మల్ని మేము ఇంకా తెలుగు సినిమాల్లో చూడొచ్చా? విల్ యూ బీ వర్కింగ్ మోర్ లైక్ యాజ్ యూ సెడ్? I hope so. వింటున్నారా ఏమైనా కథలు? No, I mean, you hope so. I hope I get enough of work. Of course, I do get a lot of roles, but your heart has to be in the right place when you're getting it. So Correct. I'll wait. If there is, I'll do it. If not, ఇఫ్ నాట్, I'll explore. మీరు ఎలాగో అక్కడ సితారే జమీన్ పర్ చేశారు, దట్స్ ఆల్సో హ్యూజ్ హిట్ అండ్ ఇట్స్ గాట్ హ్యూజ్ రెస్పాన్స్. Yes. సచ్ ఎ వండర్ఫుల్ ఫిల్మ్, కంగ్రాచులేషన్స్ ఫర్ Thank దట్. you so much. Thank you. అండ్ లీలా, మీరు చేసేటువంటి సాంగ్స్ అన్ని వైరల్ అవుతూ ఉంటాయి. ఈ సాంగ్ ఆల్రెడీ వైరల్ అయ్యారు కాబట్టి దీన్ని చాలా రీల్స్ వచ్చాయి కదా, చూసారా మీరు? చూసి హావ్ యు సీన్ ఆల్ ద రీల్స్? లవ్లీ అసలు. they're doing the steps and నేను యాక్చువల్లీ అనుకున్నాను కొంచెం ఫాస్ట్. యూజువలీ ఏమనుకుంటారంటే హుక్ స్టెప్ అనేది కొంచెం ఈజీగా ఉంటే అందరూ ఈజీగా Fast గా చేయగలుగుతారు. బట్ దేర్ ఆల్సో డూయింగ్ ద టాస్కీ స్టెప్స్. సో దట్స్ అమేజింగ్. ఎస్పెషల్లీ ఇందులో ఒక బిట్ లో యు ఆర్ సడన్లీ టర్నింగ్ అన్నమాట ఇట్లా, అప్పుడు ఏం కళ్ళు తిరగదా అసలు మనకి? అట్లా అంటే సో క్విక్ ఇట్ ఇస్. తన సపోర్ట్, ఐ మీన్ సపోర్ట్ ఇచ్చినప్పుడు ఇట్స్ ఈజీ. ఐ మీన్ బికాస్ ఇట్స్ అ బ్రిస్క్ డాన్సర్, సో మనకి వి వర్క్ ఆన్ క్యూస్. సో ఇట్ ఓకే